గత 10-15 రోజులుగా ఇక్కడ మహబూబ్నగర్ పట్టణంలోనే ఉంటూ ఎక్కడ అవకాశాలు లేక ఎవరు ప్రజలు పలకరియకపోను వాళ్ళ ఎంబడ కూడా ఎవరు రాకపోవడం వల్ల మతి భ్రమించి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఒక నాయకురాలు డీకే అరుణ గారు అడ్డగోలుకి మాట్లాడి ఏదో పత్రికలల్లో సోషల్ మీడియాలలో కనిపించాలి అనే ఆలోచనతోన ఎవరిని పడితే వాళ్ళని విమర్శించే ప్రయత్నం ఈరోజు డీకే అరుణ గారు చేస్తూ ఉన్నారు. మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. గత 15 రోజులుగా ఇక్కడ మా అభ్యర్థి డాక్టర్ చల్లా వంశీచంద్రారెడ్డి గారి గురించి అనవసరమైన ఆరోపణలు చేస్తూ ఆయన లోకల్ కాదు నేనే లోకల్ అని అడ్డగోలుగా మాట్లాడుతూ మొత్తం ఇక్కడ ఏ అభివృద్ధి జరిగినా అదేదో ఆమెనే చేసినట్టు విధవ ప్రేలాపనలు మాట్లాడుతూ అన్నీ ఏదేదో మాట్లాడుతూ మతి భ్రమించి ఈరోజు డీకే అరుణ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. అయినా కూడా మేము సంయమనంతో మేము ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలనే ఆలోచనతో మేము ముందుకెళ్తా ఉన్నాం. కానీ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఇంకా మేము ఇక్కడ ఉన్న వాళ్ళని మాట్లాడితే కూడా ఎవరు ప్రజలు పట్టించుకుంటలేరు, అట్లీస్ట్ ముఖ్యమంత్రి గారి గురించి అనేదాన్ని మాట్లాడితే ప్రజలు ఏదైనా ఆలోచన చేస్తారేమని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి గారి మీద కొన్ని వ్యక్తిగత దూషణలు చేస్తూ ముఖ్యమంత్రి గారిని విమర్శించడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. నీ స్థాయి అది కాదు. నీ స్థాయికి మించి నువ్వు మా ముఖ్యమంత్రి గారి గురించి ఈరోజు ప్రజలందరూ మెచ్చిన ముఖ్యమంత్రి, ప్రజాపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి గురించి నువ్వు నిన్న మాట్లాడిన మాటలను మేము ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నువ్వు మా ముఖ్యమంత్రి గారి గురించి ఆయన తెలివి గురించి మాట్లాడుతూ ఉన్నావు. నీకు తెలివి ఎక్కడుంది? అసలు నీకు తెలివి ఉంటే ఇట్లాంటి పిచ్చి రాజకీయాలు చేయవు అసలు. ఎందుకంటే నీ రాజకీయాలన్నీ కూడా నీ అవసరం కోసము, నీ భర్త అవసరాల కోసం, మీ కుటుంబ అవసరాల కోసమే నువ్వు రాజకీయాల్లో ఉన్నావు. కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు పెద్ద ఎత్తున లాభపడ్డ వ్యక్తులలో మహబూబ్నగర్ జిల్లాలో ఎవరు ఉన్నారంటే ఓన్లీ డీకే అరుణ గారే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నీకు ఎన్నో రకాలుగా లబ్ధి చేకూర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నీకు ఎమ్మెల్యేని చేసింది, కాంగ్రెస్ పార్టీ నిన్ను మంత్రిని చేసి నీ ఆస్తులు కూడబెట్టుకోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సహకరించింది. నీవు ఈరోజు అన్నీ బాగున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఏదో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మళ్ళీ ఏదైతే అధికారం ఏ పార్టీ ఉంటే ఆ అధికారంలో ఉన్న పార్టీలకు పోయి అక్కడేదో నీ పర్సనల్ అవసరాల కోసము పనిచేసుకుంటా పాలమూరు గురించి ఒక్కరోజు కూడా పట్టించుకొని దానవు ఈరోజు మహబూబ్నగర్ గురించి పెద్ద ఎత్తున ఆలోచన చేస్తున్నా, పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని ఆలోచన చేస్తున్నా మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే స్థాయి అర్హత నీకు లేదని చెప్పేసి ఒక జిల్లా అధ్యక్షునిగా, ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను ఈరోజు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నా. నువ్వు పాలమూరుకు ఏదో ప్రాజెక్టులు తెచ్చినా, పాలమూరుకు రోడ్లు వేసినా, పాలమూరుకు బియ్యం తెచ్చినా అని చెప్పేసి నువ్వు మాట్లాడినంత మాత్రాన్ని ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు. నువ్వు పాలమూరుకు చేసింది శూన్యం. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో నువ్వు మంత్రిగా ఉండి పాలమూరుకు చేసింది ఏంటి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. నీవు ఈరోజు కూడా బీజేపీ వాళ్ళు ఎవరు కూడా నీకు సపోర్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. నీ వ్యవహార శైలి కూడా అందరికీ తెలిసి ఎక్కడ పోయినా గ్రూపులు కడతామని చెప్పేసి బీజేపీ వాళ్ళే బయట పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్నారు. ఆ బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా నీ వెనక లేరన్నది వాస్తవం. మహబూబ్నగర్లో మీకు తెలుసు డీకే అరుణ గారు ఉన్నప్పుడు గ్రూపులు కట్టి జనాల మధ్యలో మా పార్టీలో ఉన్న నాయకుల మధ్యనే చిచ్చు పెట్టిన లీడరు నీవు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పచ్చగా అందరం కలిసి ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే అది చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీని, మా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తూ ఉన్నావు. ఈరోజు మా 6 గ్యారంటీల గురించి నువ్వు మాట్లాడే స్థాయి ఎక్కడిది నీకు? 6 గ్యారంటీలలో ఆల్రెడీ అమలవుతా ఉన్న 5 గ్యారంటీలు కళ్ళకు కట్టినట్టు ప్రజలు ఆస్వాదిస్తూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేపు భారతదేశంలో అధికారంలోకి రాబోతా ఉంది. భావి భారత ప్రధాని ముఖ్యంగా మా రాహుల్ గాంధీ గారే రేపు ఈ భారతదేశానికి ప్రధానమంత్రి కూడా కాబోతా ఉన్నాడని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కదా మీకు ప్రధానమంత్రి క్యాండిడేట్ లేడని. మాకు ప్రధానమంత్రి క్యాండిడేటు భారతదేశం మొత్తం పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ఈరోజు బ్రహ్మాండంగా ప్రజల కోసం పనిచేస్తూ ఉన్న మా రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఆయనే రేపు మా కాబోయే ప్రధానమంత్రి అని చెప్పి మేమే కాదు యావత్ దేశ ప్రజలు కూడా ఈరోజు భావిస్తూ ఉన్నారు. ఈరోజు నిన్న పాలమూరులో శ్రీనివాస్ గౌడ్ ఏదైతే అరాచకాలు చేసిండో మొన్నటి వరకు అంతకంటే ఎక్కువ అరాచకాలు రేపు నీవు ఈయన గెలిస్తే నీ భర్త వచ్చి ఆ పనులు చేసే అవకాశాలు ఉంటాయి. ఇంత గతంలో ఆ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలుసు. ఇక్కడ 7 లిక్కర్ స్టోర్లు ఉన్నా అవన్నీ కూడా మీ భర్తనే మీ అండదండలతో గతంలో నీ అధికారంలో ఉన్నప్పుడు నీవు అధికారం అనుభవిస్తున్నప్పుడు నీ అండదండలతో చేసిన అరాచకాలన్నీ కూడా ఇక్కడ ఉన్న ప్రజలకు తెలుసు. మళ్ళీ రేపు ఈయన ఎంపీగా ఏదైనా అవకాశం వచ్చి అయితే మీరు చేసే పనులని కూడా ఇట్లకెళ్ళి కాంట్రాక్టర్లు ఏమని బతకనియరు,
రోడ్లు వేసే కాంట్రాక్టర్లను బతకనియరు, ఇట్లకెళ్ళి లిక్కర్ స్టోర్లు కూడా ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళని కూడా బతకనియరు. ఖచ్చితంగా భారీ మెజార్టీతో నిజాయితీగా గెలుస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి ప్రజలందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, బీజేపీ బీఆర్ఎస్ పార్టీల గురించి మీరు ఎవరు కూడా ఆలోచన చేయకండి. ఎందుకంటే అధికారంలో ఉన్నది మనము, ప్రజల కోసం పనిచేస్తున్నది మేము, ప్రజల కోసం అభివృద్ధి చేయాల్సిన వాళ్ళం కూడా మేమే ఉన్నాం. కాబట్టి మేము చేయాలనే ఆలోచనతోనే ఒక తలంతోనే మేము ముందుకు వెళ్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా రేపు వంశీ చంద్రారెడ్డి గెలుపులో భాగస్తులు కావాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ